స్టూడియోస్. ఈ రోజు అయితే మనం చేయబోతున్నాం సర్వైవింగ్ హాట్ రూమ్ ఛాలెంజ్. హాయ్ గైస్, ఇదే మనైతే హాటెస్ట్ రూమ్. విండో కొడుతుంది చూడండి, ఇల్లు అయితే హాట్ గా ఉంటుంది. ఇదే మనకైతే అన్నయ్య అయితే హోస్ట్ చేయబోతున్నాడు. దీంట్లో మేము 1 అవర్ ఉండబోతున్నాం. మీరే లైక్ చేయండి. గైస్, ఇదే మన ఛాలెంజ్. ఇప్పుడు వీళ్ళని అయితే లోపలికి పంపించేసి మనం అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో. వెళ్ళిపోండి లోపలికి. ఒకసారి మీరు వెళ్ళరా అయితే మీరైతే 1 అవర్ ఉండాల్సిందే ఇలా. అండ్ మొదటిగా అయితే వీళ్ళు చెప్పులు ఇప్పుతారు అండ్ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళినాక మనం అయితే టైమింగ్ స్టార్ట్ చేద్దాం. వెళ్ళండి. గాయస్, టైం అయితే 1:49 అంటే 1:50 అవుతుంది. నెక్స్ట్ 2:50 దాకా అయితే వీళ్ళైతే ఇందులో సర్వైవ్ అయితే కావాలి. ఒకసారి ఒక ముఖాలు చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇదిగోండి, ఇక్కడైతే ఉన్నారు మన వాళ్ళు ముగ్గురు. అండ్ 2:50 దాకా ఉండాలి మీరు ఇల్లు. ఓకే, నేనైతే ఇక బయట ఉంటా. రూమ్ లో అయితే ఫుల్ వేడిగా ఉంది. ఇప్పుడే మనకి అన్నయ్య వాటర్ బాటిల్ ఇచ్చాడు. కూల్ వాటర్ కూడా కాదు, నార్మల్. ఇంత హీట్ అవుద్దో చూడవచ్చు. ఇక 1 అవర్ అయితే మేమైతే సర్వైవ్ అవబోతున్నాం. మరి అన్నయ్యనే టీస్ ఒక 15 మినిట్స్కి ఒకసారి టీ, కొద్దిసేపటికి మళ్ళీ నూడిల్స్ అలా తెస్తూ ఉంటాడు. అది మేము తిని సర్వైవ్ అవుతాం. చుంటలు వచ్చేసాయి కాసి, నా కాళ్ళు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయాయి. మనోడైతే చూడండి, మనం ఫ్యాన్ అయితే బాగుంది. ఇది చూడ గైస్, గాయస్ ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను మరి మీదికి. ఇంతసేపు ఉన్నాను కానీ వీడియో తీయలే అంతే. ఓకే, ఉన్నారులేండి మంచిగా. సో ఓకే గాయస్, టైం అయితే 2:05 అవుతుంది. అంటే వీళ్ళు దాదాపు గాయస్ తెలియకుండా 15 మినిట్స్ ఉన్నారు వీళ్ళు. నేనైతే ఇక్కడ కాసేపు కూర్చున్నాం ఇక్కడ. నాకైతే గైస్ మంచి చల్లగా వస్తుంది. గేమ్ ఆడాం గాయస్. ఇప్పుడు ఏమైందంటే మనోడైతే బ్రీత్ ఎంతసేపు ఆపుకుంటాడో చూసినాం. మనోడు బాగానే ఆపుకున్నాడు. 45 సెకండ్స్ అయితే ఆపుకున్నా. ఇప్పుడు మన విక్రమ్ చూడొచ్చు గాయస్, మా టీమ్ లో ఎవడో ఒకరు దరిద్రంగా ఉంటాడు, ఇట్లా అంటించుకుంటూ ఉంటాడు. ఓకే, మరి ఏందో అసలు ఏమనుకున్నా అర్థం కాదు మనకి. ఒకసారి ఏమో జుట్టు కాల్చుకుంటాడు, ఒకసారి మిట్ట అంటించుకుంటాడు, ఒకడేమో కాళ్ళకి ఇది పెట్టు, ఒకడేమో కాళ్ళకి మట్ట అంటించుకుంటాడు. ఒక గేమ్ ఆడదాం ఇప్పుడైతే. ఏం గేమ్ అంటే ఆ గేమ్ పేరు అయితే ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్ అంట. చెక్కడానికి ఆడతాడు. మనోడైతే ఎలా ఆడతాడో చూద్దాం. ఓకే, ట్రూత్ ఆర్ డేర్ అంట. ఓకే, ఫస్ట్ ఇంకి పింకి పావుకి అదే టికెట్ వేద్దాం. పట్టు టికెట్ వేద్దాం. పట్టు రాక్ పేపర్ సీజర్ ఆడదాం. ఇప్పుడైతే రాక్ పేపర్ సీజర్ ఆడినాక మా ఇద్దరిట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు నానితో ఆడతారు. ఏంది కూర్చుంది, మంచిగా కూర్చుంది. నేను గెలిచాను, నాని గెలుతాడు. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. గెలిచాను. ఫస్ట్ అయితే నేనే ఇప్పుడు ఎవరు చెప్తారో ఎవరికి ఇవ్వాలో నేనే చెప్తాను. ఫస్ట్ నానికి ట్రూత్. గాయస్, ఇందులోనైతే సీక్రెట్స్ ఉంటాయి. మనోడు అన్ని అవే అడుగుతాడు. అందుకనే ఇప్పుడైతే వీడియో బంద్ చేస్తున్నాం. నువ్వు ఎన్నిసార్లు కుక్క పీ తొక్కినావు? ఓకే సార్, 10 times. 10 times 10 times అంట. ఓకే, నెక్స్ట్ వీక్ స్టార్ట్. ఎన్నిసార్లు గుడ్డ పరుగును ముట్టుకున్నావు?
ఒకసారి ముట్టుకోవాలి ముట్టుకోలే అట్లా చూడొచ్చు కెమెరాతో చెప్పు ముట్టుకోవాలి ఒకసారి ముట్టుకోవాలి గుడ్డపాలు కట్టి స్టార్ట్ మళ్ళీ అయితే ఇప్పుడైతే ఇప్పుడు నాని అని గైస్ ఇప్పుడైతే మన చిచ్చన్ననే అయితే అడగబోతున్నాం. స్టార్ట్. నువ్వు ఎప్పుడైనా ఎవరితోనన్నా గర్ల్స్తోనే క్లోజ్గా ఉన్నావా? Раскудрявый синеглазый ходит, бродит под окном. Мне девчонки рассказали все истории о нем. Я сижу и все мечтаю про себя и про его. Ох уж и сама не знаю, сердце бьется от чего. టూ 15 అవుతుంది గాయస్. నేను అది ఒక చెప్పులు కడుక్కున్నా, ఫుల్ పెడితే దీని మీద ఫోన్ కూడా హీట్ అవుతుంది. 1/2 అవర్ అయితే అయిపోయింది. 1/2 అవర్ దాకా సర్వైవ్ అయ్యారు వీళ్ళు. నెక్స్ట్ 10 minutes తర్వాత ఇంకోటి ఏమైనా ఇద్దాం వీళ్ళకు. బాగా ఉడకబోతుంది గాయస్ అందరూ, నిజంగా ఎలా సర్వైవ్ అవుతున్నారో తెలియదు. గాయస్ టైం అయితే 2:29 అవుతుంది. అర్ధగంట అవుతుంది ఇప్పటికి, 10 minutes ముందే అనుకోండి. ఇంకా అర్ధగంట సర్వైవ్ కావాలి. ఒకసారి అయితే వాళ్ళ పరిస్థితి చూద్దాం, ఒక్కసారి వాళ్ళ పరిస్థితి. తడి తడి మన మినిమం ఉండేది తాగిలి మొత్తం అయితే. అది అయితే కంప్లీట్ చేసాం, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఏమవుతుందిరా? ఎలా అవుతుంది? వాడంటే షార్ట్ వేసుకున్నారు వీళ్ళిద్దరు, వీడు కూడా పైన వేసుకున్నారు. వానికి ఏం అవుతుంది, వానికి అయితే విక్రంగాడు కొంచెం సేఫ్. విక్రంగాడు నెక్స్ట్ ఛాలెంజ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది గాయస్, ఎందుకంటే నెక్స్ట్ అయితే వీళ్ళకు మ్యాగీ ఇస్తా. ఇలా తింటారు ఏం కథ అనేది ఇప్పుడు ఇసుకత్తా. 2:29కి ఇద్దాం వీళ్ళకు. బట్టలు ఇప్పుకొని అయితే కూర్చున్నాం, గాలి అయితే అసలు ఆడట్లేదు. అది దీన్ని గైస్ వాడైతే ఆఫ్రికన్ అయితే లెక్కున్నాడు. వాడైతే చూడొచ్చు, వాడైతే సేమ్ ఆఫ్రికన్. చూడు నాని ఒకసారి చూడు, ఇక మనోడు ఒక్కడైతే మంచిగా ఆడు కొంచెం చల్లగా వస్తుంది గాయస్, అందుకనే అటే కూర్చొని ఎగురుతున్నాడు మనోడు. మాకైతే ఛాలెంజ్ ఏంటంటే డ్రెస్ తో ఉప్పుకోవచ్చు, కాకపోతే ఛాలెంజ్ లో అయితే అదైతే లేదు, ఉప్పుకుంటే సలాడ్ కాల్ వస్తుంది కాబట్టి ఛాలెంజ్ లేదు. అందుకే మేమందరం నార్మల్ గానే ఉంటున్నాం. మనోడైతే మళ్ళీ లోపల బనిన్ గైస్, ఇక మనం బతికేమో. మన చెమటలు రావురా మంచి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎంత టైం అవుతుందంటే బరాబర్ 2:29 అవుతుంది. ఛాలెంజ్ స్టార్ట్ చేసి 30 minutes అవుతుంది. అర్ధగంట అయింది ఇప్పటికి, అర్ధగంట అవుతుంది. ఇక మ్యాగీ 2 plates ఉన్నాయి, వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇచ్చేద్దాం వాళ్ళకైతే. అరే ఒక గిన్నెలు తినండి, ఒకరు ఎట్లా తినండి, ఇచ్చేద్దాం వీళ్ళకి. తీయండి, తీసేయండి చిన్నగా చిన్నగా పంపించేసాము మ్యాగీ. అది పట్టుకుర్రా బాబు, సాసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్లేట్స్ ఒకటే స్పూన్ ఉంటుంది, మరి ఎట్లా తినని ఇక అటు తీసుకోవాలి. చేయడం తినని నీళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, అదే మీకు పనిష్మెంట్. ఇక ఇది గాయస్ ఇలా కథ. ఇంకా 10 నిమిషాలకే మళ్ళీ వద్దాం. ఇప్పుడైతే చెమటలతోనైతే స్నానం చేసేస్తున్నాడు. ఇప్పుడైతే మనకైతే నూడిల్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడే అన్న అయితే నూడిల్స్ ఇచ్చాడు. ఓకే, కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒకటే స్పూన్ ఇచ్చాడు, 2 plates ఇచ్చాడు. మేమైతే 3 members ఉన్నాం. మేమైతే అడ్జస్ట్ కావాలి. మేమైతే స్పూన్ విక్కి చెమటలేదా? ఇక్కడ చెమటలు పడతలేదా? చెమట అది కాస్త 82. గాయ్స్ ఇప్పుడైతే స్పూన్ ఇచ్చేసి వీళ్ళు ఉంటారా చెప్తా అంటే స్టార్ట్.
గాయస్ మేమైతే విక్కీకి అయితే స్పూన్ ఇచ్చేసి మేమైతే చేయితో తినబోతున్నాం. చేయితో అయితే వాటర్ extreme బాటిల్ ఉంది, చేయి ఆడుకునే తింటాం. ఇది బాగా వేడి ఉంది, చల్ల అయినాక తింటాం. అది గాయస్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ట్విస్ట్ ఇదే ఒకే స్పూన్ తోని ముగ్గురం తినాలి. గాయస్ కాసేపు అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 2:37. గాయస్ ఈ వేడికి యాంగిల్ లో మారిపోయింది ఫోన్. వేడి నూడిల్స్ పట్టుకున్నా వేడి అనిపించట్లేదు. అది మనం లెక్క తింటాను. నీళ్ళు ఆవిలే వెళ్ళేవా వేరనిపిస్తలేవా? నువ్వు తాగు ఒకసారి. అద్దరు అయ్యా విక్కి పడదావు. వాడైతే విక్రమ్ అయితే అలా మీల్ ఎంజాయ్ చేస్తున్నాడు. విక్రమ్ దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను తీసుకొని తినులి. ముగ్గురు షేర్ చేసుకోవాలి. అయ్యా ముగ్గురు షేర్ చేసుకోవాలి. గాయస్ ఇప్పుడైతే 2:36 అవుతుంది టైం. 2:36 అంటే ఎట్లాగానే ఇంకో పావు గంట ఉంటుంది. ఇది తిన్నాక ఇక మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. కొంచెం ఒక కూల్ డ్రింక్ అయితే ఇద్దాం. ఇవైతే ఇద్దాం ఇక వాళ్ళకు. బాగా ఎండలు ఉన్నారు, ఇక తీసుకెళ్తున్నాను నేనైతే. ఇప్పుడైతే మీకు ఆఫర్ ఇక తీసుకోండి. లాస్ట్ 10 minutes. చెప్పురా. నువ్వు నేను ఏంటిది? నువ్వు నేను అదే ట్విస్ట్. నువ్వు నేను ఏంటిది? మన ఇద్దరికి సరే నేను గీడికి ఇచ్చేస్తా. సరే నువ్వు అయితే ఆగులి. అన్నయ్య ఒక 2 బుక్కలు తాగాను. అయిపోతాను టైం ఇక. గాయస్ బరాబర్ టైం చెప్పాలనుకుంటే 1:49కి లోపల పంపించాము. 2:49కి అయితే వీళ్ళని బయటకు పంపాలి. ఇంకా 3 minutes ఉంది. అది తాగేంత అయిపోతుంది రమేష్, ఫినిష్ అవుతుంది. అయితే అయిపోయింది ఇక వెళ్ళాలి ఇక. ఇంకంతసేపు అయిపోయింది గాయస్. ఇప్పుడే వేసుకోవాలి, అంగలు వేసుకోవాలి ఇక. కంప్లీట్ అయింది ఇప్పుడే. ఏమనిపించింది? మొత్తం వేసుకో, అంగేసుకో. వేడి వేడి సాయి మనది ఛాన్స్ అయిపోయింది. వాళ్ళ సార్ వెళ్ళిపోయారు. నాకైతే సేఫ్ ఈరోజు నేను అంటే నాకు అలవాటు వేసింది. అంటే నేను ఎండలు ఉంటాను కదా, నాకు అలవాటు అయింది. వాళ్ళు చూడండి మా అన్నగా అయితే ఇంకా చెమటలు మొత్తం చెమటలు చూశారు కదా. నాకే సేఫ్ అయ్యాను. చూడండి నాకు మొత్తం మంచిగా ఉన్నది. చూడండి ఏమన్నా అయిందో నాకు. రోజు ఇది ఛాలెంజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఔరా స్క్వేర్ స్టూడియోస్కి. ఇంకా ఎక్కువ ఎంతమంది అయినా ఫాలోవర్స్ ఇంకెవరు రాలే చేయండి. నా